ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్లో నేను ఢిల్లీ వెళ్ళాను. సింహయాజ్తో పాటుగా ఇక్కడ ఏదో పూజ ఉందంటే వెళ్ళాను. అప్పుడు అక్కడ రామచంద్ర భారతి గారి ఒక స్వామిని తను పరిచయం చేయించాడు నాకు. ఇలా ఆయన సో అండ్ సో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వరకు, ఆయన తర్వాత ఈయన కపిలాశ్రమం ఉంది, గోవాశ్రాలు పెట్టుకున్నాడు. ఈయనకి ఏదో కొద్దిగా క్యాన్సర్ కూడా ఉంది, బట్ ఆయన గోమూత్రంతో అతను క్యూర్ చేసుకున్నాడు. ఇతని దగ్గర అలాంటి సంబంధించిన మెడిసిన్ కూడా ఉన్నది అదని చెప్పి పరిచయం చేయించాడు. అక్కడ పరిచయం అయిన తర్వాత మళ్ళీ నేను వచ్చేసామండి. అప్పుడు ఆసారి నేను వెళ్ళినప్పుడు మన రఘురామరాజు గారిని కలవడం జరిగింది. అదే లాస్ట్ మీకు, ఎందుకంటే సిట్లో రఘురామరాజు గారికి కూడా నోటీసులు పంపించారు. అసలు రఘురామరాజు గారికి సిట్ అసలు ఈ కేసుకి ఏం సంబంధం లేదు, కానీ పాపం మేము జస్ట్ అక్కడ వెళ్తాం సింహయాజీ గారికి పరిచయం అని చెప్పి వెళ్ళి మాట్లాడొచ్చాము. సో అతనికి కూడా సిట్ నోటీసులు పంపించడం జరిగింది అనుమానించి. సో అక్కడ పరిచయం అయిన తర్వాత మేము వచ్చేసామండి. వచ్చిన తర్వాత కానీ ఇక్కడ ఒక ప్రశ్న, స్వామీజీ మీకు పరిచయమా, ఎవరన్నా పరిచయం చేశారు? నాకు సింహయాజీని పరిచయం చేసింది దాసోజీ శ్రవణ్ గారండి. దాసోజీ శ్రవణ్కి సింహాజీ స్వామీజీకి ఉన్న సంబంధం వాళ్ళకి మొదటి నుంచే పరిచయం ఉందంట. నాకు అతను దాసోజీ శ్రవణ్ గారికి నేను ఒక గురువుని పరిచయం చేశాను. అన్న ఇట్లా ఆయన అన్ని విధాలు చెప్తాడు, మీరు ఏ పార్టీ అయితే బాగుంటుంది అని చెప్పి తను పరిచయం చేయించాను. అప్పుడు తాను అప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడా దాసోజీ శ్రవణ్ గారు? అప్పటికి బీఆర్ఎస్లోకి షిఫ్ట్ అయ్యాడు. అప్పటికి ఆయన కాంగ్రెస్ నుంచి రిజైన్ చేశారు. కాంగ్రెస్ రిజైన్ చేసి బీజేపీలోకి వచ్చాడు. బీజేపీలో ఉన్న అప్పుడే ట్రాన్స్మిషన్ జరిగింది. ఆ టైంలోనే ఈ సింహయాజీని తను నాకు పరిచయం చేశాడు. ఓకే, మీరు ఒక స్వామీజీని పరిచయం చేస్తే ఆయన మీకు ఒక స్వామీజీని పరిచయం చేశారు. ఈ స్వామి ఇంకో స్వామిని పరిచయం చేశాడు. ఎవరు? సింహాజీ గారు రామచంద్ర భారతిని పరిచయం చేశారు మీకు. అవును. ఓకే. తర్వాత ఒకరోజు రామచంద్ర భారతి గారు అండ్ సింహయాజీ గారు ఏదో హైదరాబాద్కు రావడం జరిగినప్పుడు నేను మా ఇంటికి భోజనానికి వెళ్తే కూడా బయట భోజనం చేయరు స్వామీజీలు కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి వెజిటేరియన్ భోజనం పెట్టామని చెప్పి పిలిచాను. పిలిచిన తర్వాత సరే మనకు తెలిసే వాళ్ళందరికీ కొంతమందిని ఇన్వైట్ చేసి వాళ్ళతో బ్లెస్సింగ్స్ ఇప్పేయడం అట్లా చేశాము. ఆ క్రమంలో నేను జస్ట్ రోహిత్ గారికి ఎందుకో నాకు బాగా క్లోజ్, తను నాకు ఎన్నో విధంగా తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి గారికి నేను కాల్ చేయడం జరిగింది. అన్న ఇట్లా స్వామి గారు వచ్చారు, ఢిల్లీ నుంచి ఒక ఆయన, తిరుపతి నుంచి ఒక ఆయన వచ్చి మీరు బ్లెస్సింగ్ తీసుకెళ్ళండి అని చెప్పాను. తను సరే నేను ఏం చెప్పినా తను పాపం, ఎందుకంటే నేనంటే ఒక అభిమానం, ఆయన అంటే నాకు ఒక అభిమానం, ఫ్రెండ్షిప్లో వచ్చి తను స్వామితో బ్లెస్సింగ్ తీసుకున్నాడు. ఎవరు? సింహయాజీ గారితో. వెళ్ళే ముందు నేను రామచంద్ర భారతి గారిని పరిచయం చేయించాను. ఈయన ఢిల్లీ నుంచి వచ్చాడన్న రామచంద్ర భారతి నాకు కూడా నిన్ననే పరిచయం అయ్యాడు ఇక్కడ ఢిల్లీలో, అది ఇదని చెప్తే సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తను తెల్లారి ఫోన్ చేసి అన్న ఎవరు ఈ రామచంద్ర భారతి, ఎవరు సింహయాజీ అని నన్ను ఎంక్వైరీ తెలుసుకున్నారు. తర్వాత తను నాకేం చెప్పాడంటే, నాకు కొద్దిగా నా మిత్రుడికి ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఒక అరుణ్జీ అని ఉంటాడు, ఆ వ్యక్తితో పరిచయం చేయించండి అని అడిగాను నన్ను. ఎవరు? రోహిత్ రెడ్డి గారు. నేను మీకెందుకన్నా, మీరు బీఆర్ఎస్లో ఉన్నారు కదా అన్న. లేదు నాకు కాదు, నా మిత్రునికి అవసరం ఉంది అని చెప్పాడు. తర్వాత మళ్ళీ అవసరం లేదు మళ్ళీ కట్ చేసాడు. అక్కడికి క్లోజ్ అయిపోయిందండి. తర్వాత నేను అక్టోబర్ 15, 13, 14, 15 నేను ఢిల్లీ వెళ్ళానండి. ఎందుకంటే నా బిజినెస్, నేను ఒక పాన్ మసాలా బ్రాండ్ కొనుక్కున్నాం మేము. దాంట్లో రోహిత్ గారు బ్రదర్ కూడా నాతో పాటుగా పార్ట్నర్. అది కూడా వచ్చింది, అది కూడా ఉంది. దాని తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే మేమంతా కొనుక్కున్న తర్వాత ఈ స్వామీజీ ఇంకో స్వామీజీ ఎవరు అడిగినా కూడా ఇలాంటి వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు, అందరికీ అనారోగ్యం వచ్చే వ్యాపారం కరెక్ట్ కాదు, మీరు ఇండియాలో వరకు క్యాటరింగ్, కన్వెన్షన్, హోటల్ అందరితో బ్లెస్సింగ్ తీసుకునే బిజినెస్లో ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఈ బిజినెస్ చేస్తారని చెప్పి స్వామీజీ చెప్పిన నేను ఆ బిజినెస్ అమ్మేద్దామని వెళ్ళామండి. అసలు నా మీటింగ్ అజెండా ఢిల్లీలో అదే అనమాట. వెళ్ళే ముందు రామచంద్ర భారతి గారు ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే కలవండి నాతో అని అన్నాడు. సో ఢిల్లీకి వెళ్ళినప్పుడు రామచంద్ర భారతికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన మార్నింగ్ నా దగ్గర రావడము, 14th రోజు మార్నింగ్ నా దగ్గర రావడము, 13th వెళ్ళానండి, 14th నా దగ్గర రావడము, నందుగారు మీరు ఒకసారి నా ఎంబడి వస్తే ఇక్కడ దగ్గర వెళ్ళొద్దాము, మీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలి అన్నాడండి. ఓకే రైట్ అని చెప్పి నేను కూర్చున్న తర్వాత, కార్లో కూర్చున్న తర్వాత వాళ్ళు ఏదో మలయాళంలో మాట్లాడారండి. నాకు ఆ మలయాళం అర్థం కాదు. ఎవరండి అన్న, మా ఫ్రెండ్ తుషార్ అన్నాడు. ఓకే రైట్ అన్నాను. అంత తర్వాత ఒక ఇంటికి వెళ్ళామండి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గర నేను పార్కింగ్లో కూర్చున్నానండి కార్లో కూర్చున్నప్పుడు వాళ్ళు స్వామీజీ ఇంకొకరు 2-3 లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చారు. అప్పుడు తుషార్ వెల్లంపల్లి అనే వ్యక్తిని నాకు పరిచయం చేయడం జరిగింది రామచంద్ర భారతి. ఓకే. ఆ ఇల్లు ఎవరిది అంటే, నాకు అక్కడ బోర్డు గిట్ అయినప్పుడు ఢిల్లీలో మినిస్టర్ల బోర్డులు ఉంటాయండి, ఆ ఏరియా కూడా మనకు తెలియదు, ఆ ఇల్లు కూడా నాకు తెలియదు. ఇది ఇందులో ఎవరుంటారు అంటే, ఇది అప్పుడు రామచంద్ర భారతి బయటకు వచ్చిన తర్వాత ఇందులో సంతోష్జీ ఉంటారు అన్నాడు. నేను సంతోష్జీ అంటే ఎవరు అని అడిగా. నీకు తెలియదా, ఈజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటే. ఓకే, నాకంత
ఆర్ఎస్ఎస్ అప్పటికి మీకు knowledge లేదు. నాలెడ్జ్ లేదు కాబట్టి తెలియదు అన్నాను. తుషార్తో పరిచయం జరిగారు. తుషార్తో ఎందుకంటే నాకు అలవాటు ఉందండి, ఎవరితో పరిచయం ఉన్నా కూడా నేను ఒక ఫోటో తీసుకుంటాను వాళ్ళతో.